ఇక ఊర్లల్లా బతుకమ్మ చీరల గురించి ముచ్చట్లు నడుస్తున్నాయి కదా. రేపో మాపో వచ్చేటట్లు ఉన్నాయి ఊళ్ళో. ఎప్పటికే చీరలు మన మండల ఆఫీసులకు వచ్చినాయట. ఇక చీర ప్యాకింగ్ చేసే దాంట్లోనైతే ఖతర్నాక్ చేసినట్టుల్లో. ఇక తెరవేందుకు కూడా ఏమి చోటు ఉండదని కూడా రేవంత్ సర్కార్ మంచిగా ప్యాకింగ్ చేసిందట. ఇక రాజకీయంగా అదోటి ఇదోటి పుల్లలు ఎత్తారని కూడా మంచిగా ప్యాకింగ్ చేసిందట మన రేవంత్ సర్కార్ ప్రభుత్వం వాళ్ళు. ఇక 2 చీరలు 3 చీరలను కూడా అందరు అనబట్టే కదా. దాని గురించి అయితే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలట వాళ్ళు. దాని గురించి మహిళలంతా అదేనండి మన ఆడోళ్ళంతా ఈ కళ్ళతో చూస్తున్నారట. అచ్చే అచ్చే పోయే పోయే అన్నట్లు ఉన్నది కథ. ఇక ఎప్పుడు ఇస్తారని కూడా చాలా మంది బజార్లలో ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇక అంతకుముందేమో కేసీఆర్ ఇచ్చిన చీరలు నాసి రకంగా దేనికి పనికి రాకుండా ఉన్నాయని చెప్పింది కదా. అదేనండి పొలాల పొంటి లేకపోతే రోడ్ల మీద కాల్ చేసిళ్ళు తెలుసు కదా. ఇక అప్పుడు వాటికి వీటికి పొంతన ఉండదని కూడా చాలామంది అంటున్నారు. ఇక ఇప్పుడైతే ఖతర్నాగా నేపించి ఇవ్వనున్నట్లు కూడా రేవంత్ సర్కార్ అయితే చెప్పబట్టింది. ఇక తక్కువ ధర సీరది ఎంత ఉంటుంది అనుకుంటారు. అచ్చరాల 800 రూపాయలు ఉంటుందని మన రేవంత్ సారే చెప్పబట్టిండు. కేవలం మహిళా సంఘాల మహిళలే కానీ ట్రెండ్ అవుతుంది కదా సీరల ముచ్చట. ఆ విషయంలో అయితే మిగతా ఆడలంతా గరం గరం ఉండరట. అగో వాళ్ళే ఓటేసిల్లా మేము వేయలేదా రాని నాయకులను సురుకు అంటించడానికి కూడా గుస్సా మీద ఉన్నారట మన ఆడోళ్ళు. ఇక ఈ ముచ్చట అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తానే ఒక్కొక్క గుమ్మం నుంచి అయితే. ఇక రేవంత్ సర్కార్ ఏం చేస్తుందేమో కానీ పంచేటప్పుడు అయితే ఎన్ని రోజులు ఉంటాయో ఏమో. ఇక మళ్ళీ ఏదైనా బతుకమ్మ చీరల గురించి వార్త వస్తే మళ్ళీ పట్టుకుని వస్తా. ఇక అంతవరకు చూస్తూనే ఉండండి మన టీవీని. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.